ఏ సాడీలు కూతురాడా నువ్వు సాడీలు చెప్పినాను నువ్వు పెళ్లికి పనికిరా, నువ్వు చెప్పే కదే వచ్చినావు. పెళ్లికి పనికిరాను అని చెప్పే కదా నువ్వు వచ్చిండేది. నాకు తెలుసు. పోయి బీచ్ గడ వంకో, ఎవడని ఏమని ఇస్తే తీసుకో. స్ట్రైట్ మాట్లాడతా. స్ట్రైట్ కంటే చక్క నిలబడమని కాదు, ఆడే పోయిందిలే. చెప్పి ఏమిడు ప్లేస్ కాదు కొద్దిగా. నువ్వు చచ్చిపోయినాడు ఖచ్చితంగా 3 అడుగులు ప్లేస్ ఎవరికైనా వస్తుంది. Audio Jungle. హలో హలో సార్. మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఎలా ఉన్నారు సార్? బ్రేక్ఫాస్ట్ అయింది సార్? అయింది మేడం. మీకు అయిందా? దిస్ ఇస్ ద టైమ్ టు కిక్ యువర్ ఆస్ సార్. ఓకే మేడం. దిస్ సెకండ్ సార్ అదే సార్, మీకు నేను రేపు సిటీకి వెళ్తున్నాను. దేనికి మేడం? సరే కదా, మ్యాటర్ చెప్పే ముందు సార్ మీకు కంగ్రాచులేషన్స్ సార్. ఈ మేడం అన్ని కంగ్రాచులేషన్ ఉంది కానీ ఇచ్చిందరే పెట్టింది లేదు మేడం. సార్ మీరు ఎందుకు డిసప్పాయింట్ అవుతున్నారు సార్? నాకు అర్థం కావడం లేదు. డిసప్పాయింట్ కాదు, మీరు ఏమన్నా ఉందే లేదా లేదా చెప్పండి. అది ఏందో. సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ 3వ పెళ్లి చేసుకున్నాడు సార్. ఫస్ట్ నైట్ చేసుకోబోతున్నాడు, అందుకు మీ ప్రైజ్ మనీ పెంచాం సార్. పుట్టినరోజులు, సావులు, పెళ్ళిళ్ళు మాకెందుకు మేడం? ఎందుకు మేడం మాకు ఇదంతా? ఎవరో పుట్టి పెళ్ళిళ్ళు, సావులు ఇదని మాకేం లింక్ ఉంది దీనికి? వద్దులే మేడం, ఇదైతే చెప్పేది అనండి మేడం. అట్లా చెప్పండి సార్. డైరెక్ట్ అది ఇటు కాకుండా వన్ కోర్స్ అయ్యేలాగ అప్పుడు కాల్ చేయండి. ఇదంతా ఎందుకు సార్? అంటే మీకు 50 lakhs వద్దంటారా? 50 lakhs కాదు మేడం, వద్దు. ఇది 1 కోర్స్ అయ్యే వాళ్ళకి కాల్ చేయండి అప్పుడు. సార్ కోటి అయ్యేంత వరకు అంటే కాల్ చేయకుండా ఉండాల్సి ఉంటుంది మీకు నేను. అంటే అది కూడా కరెక్టే కదా. అంటే మీరు దాని గురించి కాదు, మనం మామూలుగా మాట్లాడాలి. కాల్ చేయండి మేడం. మామూలుగా మాట్లాడితే మేనేజర్ అస్సలు ఒప్పుకోడు సార్. ఎవరితో డబ్బులు లాగడానికి మాత్రమే కాల్ చేయమంటాడు. అంటే డబ్బులు లాగడానికి? కలెక్షన్స్, కలెక్షన్, బ్యాంక్ రిలేటెడ్ కలెక్షన్స్. మీరు ఇప్పించుకోవడం ఉంది కానీ నా అమ్మ జీతం వచ్చి పోయింది. ఎందుకు సార్ ఇంత డిసప్పాయింట్ అవుతున్నారు? డిసప్పాయింటెడ్ మరి మీరు ఏదన్నా నా తరపున ఇచ్చేది ఏదైనా పోయి రప్పించుకోవాలి కదా. అడ్రస్ అని చెప్పలేదు మీరు. వద్దామంటే వద్దంటారు. సార్ ఇంకో కస్టమర్ ఇప్పటికి 1.5 lakh పే చేస్తాడు సార్. అతను ఎంత పొలైట్ గా మాట్లాడుతున్నాడు తెలుసా? ఓకే మేడం. ఓకే పొలైట్ గా. ఇప్పుడు మీరు అతని గురించి ఏం భయపడాల్సిన అవసరమే లేదు. ఎవరి గురించి సార్? స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్ లుకింగ్ అండ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ సార్. అదే నీకు ఎడ్యుకేషన్ పట్టంటే మీకు అర్థం కాదు. నీకే చాలా ముంచేస్తాడు. అతన్ని కొట్టినాను, చెయ్యి ఇరిగిపోయింది, కాల్చిన ఫోటో పెట్టినాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే చేయించడం అంటే ఇరిగింది కదా, మీరు చెప్పారు కదా సార్. మీరు చీర కొట్టారా? ఇరుక్కోట్లేదండి. హాస్పిటల్ పిలిచిపోయినా, బాగా చూసుకున్నా, ఫోటోలు పెట్టినాను. ఒకసారి చూడండి, మళ్ళీ మీ దానికి పెట్టాను. చూసి దాన్ని మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు సార్ రక్షకుడు సినిమాలో టైప్ నాగార్జున టైప్ ఉన్నట్లున్నారే? అదే సార్, మనం రెస్పాన్స్ మీరు అడిగితే మీకోసం ఏమేం చేస్తాం మేడం. అర్థమైందా? అంత సీరియస్, అంత తెగింపు ఎందుకు సార్? నీకోసం మేడం అంతాను. నీకోసమే అంతా. సార్ మీరు అంత తెగింపు ఉంటే ఎవరెవరు ముగింపు పలుకుతారు సార్ మీకు. అందుకే అలా ఉండాలనే కదా మేడం నేను. అందుకే అతను హాస్పిటల్ ఇచ్చిపోయినా, ఫ్రూట్స్ ఇప్పించిన, బాగా చూసుకున్నా, టాబ్లెట్లు వేసినాను. మీరేం మరీ డబ్బులు ఎక్కడ సార్? మనమే ఎవరు మనమే. చాలా గ్రేట్ సార్. ఇటువైపు అనాథ పిల్లలకి హెల్ప్ చేస్తున్నారు, అటువైపు అతనికి హెల్ప్ చేస్తున్నారు. మీకోసమే మేడం ఇదంతాను. సార్ నేను కూడా ఫోకస్ గా ఆలోచిస్తున్నాను. మీరేం టెన్షన్ పడకండి, ఏం చేయకండి. అర్థమైందా? ఇక మీరు ఏదో ఊరికి వెళ్ళాలంటే సార్ వైజాగ్ వెళ్తున్నాను సార్. అతనికి ఎక్కడో 60 acres ల్యాండ్ ఉందంట వైజాగ్ బీచ్ దగ్గర. వేరే వాళ్ళు కాదు సార్, మీ చెయ్యర కుట్టిన అతనికి. సార్ మీరు చెయ్యర కుట్టారు కదా, అతనికి వైజాగ్ లో బీచ్ దగ్గర 60 acres ల్యాండ్ ఉందంట. 20 acres లో అపార్ట్మెంట్స్ ఉన్నాయంట. మీకు అర్థంగానే మీరు ల్యాండ్స్ ఉన్నాయని బీచ్ కు రమ్మని అట్లా ప్లాన్ వేసినాడు అతను. మీకు చాలా మీకు బుర్ర లేదు, ఏం లేదు. కొద్దిగా మైండ్ వాడండి మేడం. మీకు కొద్దిగా అసలు
అట్లా ఎట్లా నమ్ముతారు మేడం మీరు మధ్యలోకి మళ్ళా మీరు మళ్ళా సో నేను కాదు అతని సార్, గురించి ఎలా మేనేజర్ అంటున్నారు నమ్మారు మళ్ళా సార్. మీరు? అతనికి 7 ల్యాండ్స్ అంటే అతను ల్యాండ్సే లేవు, ఏం లేవు, తక్కువ లేవు, వచ్చినాయి కొత్త రోజులకి వచ్చినాడంటే అతనికి బయట ఇంప్రూవ్మెంట్ అనుకున్నా అప్పటికప్పుడుకి ఎట్లా వస్తాయి అతనికి ఆ ల్యాండ్స్? సో అసలు నాకేం తెలుసు సార్, మేనేజర్ చెప్పారు నువ్వు విజిట్ అవ్వాలని చెప్పి. మేనేజర్ కూడా కొనేసింటాడు అతను. అమ్మాయి అంత కెపాసిటీ అతను. సరే మరి మీరు అతనితో ఒకసారి కాంటాక్ట్ అవి ల్యాండ్స్ నిజమా కదా తెలుసుకోండి సార్. మీరు కష్టం మీరు పోగా ఉన్నాడు మేడం. మీరు మళ్ళీ చెప్పండి. పోకూడదంటే ఫస్ట్ రుజువు అవ్వాలి సార్, తనకు నిజంగా 60 acres ల్యాండ్ బీచ్ దగ్గర లేదనేది కన్ఫర్మ్ అవ్వాలి బ్యాంక్ కి. అక్కడ కన్ఫర్మ్ ఏంది మేడం మీరు? మీకు ఇంకా ముందర మీరు కాల్ చేస్తాను మరి మీరు. సార్ మీరు అతని దగ్గర వెళ్ళి ఏమైనా ఆధారాలు సేకరించగలరా? నేను సేకరించి మీకు సార్ మీరు సైలెంట్ గా అతని నోటి ద్వారా చెప్పించి వీడియోను ఏదో ఒకటి నాకు పంపించండి. నేను ఇక్కడ బ్యాంక్ లో సబ్మిట్ చేసి బ్యాంక్ మేనేజర్ తో నైట్ అంతా పడుకుంటాను. ఓకే, మీరు రెడీ ఉండి ఫోన్ చేసి వాళ్ళు పెడతాను, వినండి. సరేనా? సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. ఓకే ట్రైనింగ్ బ్యాంక్ మేనేజర్ ఓపిక లేకపోయినా కూడా రూమ్ లోకి వెళ్తున్నాను. బాయ్ బాయ్. గెడ్లు ఎందుకు పెడతాను లోపల రా ఊరికే? ఎక్స్క్యూజ్ మీ, మే కమింగ్ సార్ అన్నావా, లోపలికి వచ్చేసినావు అన్నట్లుండాలా? చెప్తానా ఏం లేదు నీ గురించి లోకమంతా తెలుసు. లోకమంతా కాదు, దాచే విషయాలు ఏం లేదు. బయట పెట్టకూడదు, నేను పరువు కాపాడుకుంటానా? నా గురించి బయట పెట్టకూడదు, నువ్వు పరువు కాపాడుకుంటావు. నాతో నీకు పరువు పోతుంది. పోగా ఉండదు మళ్ళా వల్ల నా గురించి బయట పెట్టకూడదు, నువ్వు పరువు కాపాడుకుంటావు. నాతో నీకు పరువు పోతుంది. పోగా ఉండదు మళ్ళా వల్ల అదాంప రోడ్ ఎక్కుదాము కాదు, రోడ్ ఎక్కుదాంప. ఎవరు పరువు ఎవరు ఎంత తీయగలరో చూసుకుందాం. నువ్వు నా పరువు తీయగలవా, నేను నీ పరువు తీయగలనే తెలుసుకుందాము. పరువు రోడ్ ఎక్కాల్సిన అవసరం లేదు. అందుకే ఇంట్లో ఉండే ఓటుకున్నావు అంటాడు నువ్వు. ఏ మ్యాటర్ అని చెప్పు, వాకిల్ వేయడం కారణం ఏమి? ఏదో పర్సనల్ మాట్లాడాలనుకుంటున్నావా? నాకు తెలిసిపో. ఏంది నువ్వు పెళ్లికి పనికిరా, నువ్వు చెప్పే కదే వచ్చినావు. పెళ్లికి పనికిరానని చెప్పే కదా నువ్వు వచ్చిండేది, నాకు తెలుసు పో. నువ్వు పెళ్లికి పనికిరా, నువ్వు చెప్పే కదే వచ్చినావు. పెళ్లికి పనికిరానని చెప్పే కదా నువ్వు వచ్చిండేది, నాకు తెలుసు పో. దాని వాకిల్ వేసి ఏమి గుట్టు చెప్పడు కాబట్టి నేను ఎవరు చెప్పను పో. నేను ఎవరు చెప్పను పో. అది కాదు అర్థమవుతుంది. అది కాదా మళ్ళీ ఎందుకు చెప్పు, నేను అదేనేమో అనుకుంటా. చాలా అర్జెంట్. బాత్రూమ్ పో, ఈడ వాకిలి వేసుకునేది కాదు, బాత్రూమ్ లో దూరం వేసుకో వాకిలి. లేదా బయటికి పోతాను అంటే ఎవరైనా లిఫ్ట్ అడిగిపోయి ఆడు నువ్వు వాడిపోయి కూర్చోండి. మళ్ళీ అర్జెంట్ అంటావు. అర్జెంట్ అయితే నాకెందుకు అడగడము? నేను మాట్లాడుతున్నది ఎందుకు నువ్వు చెప్తానేది? మళ్ళీ పాయింట్కి రా. నాకు బీపీ పెరిగేంత వరకు ఎందుకు ఊరికే సాగి ఇక్కుంటూ కూర్చుంటాను? బీపీ పెరిగేటుంటే మంచి కాయగూరలు తగ్గిపోతుంది. అర్థమైందా? ప్లేస్ కావాలి కొద్దిగా. నువ్వు చచ్చిపోయినాడు ఖచ్చితంగా 3 అడుగులు ప్లేస్ ఎవరికైనా వస్తుంది. ప్లేస్ కావాలి కొద్దిగా. నువ్వు చచ్చిపోయినాడు ఖచ్చితంగా 3 అడుగులు ప్లేస్ ఎవరికైనా వస్తుంది. ప్లేస్ లేకోకుండా ఎవడు చచ్చిపోడు. సంపాదించకపోయినా కూడా వాడు 5 అడుగులు ఉంటే 5 అడుగులు, వాడు 3 అడుగులు ఉంటే 3 అడుగులు, 6 అడుగులు ఉంటే 6 అడుగులు గోతి తోతారు వాళ్ళ కోసం. ఫిక్స్ ల్యాండ్. బజార్ ప్లేస్ కావాలంటే ఏం ప్లేస్ అనుకోవాలి? ప్లేస్ అంటే ఏమి? భూమి. భూమిలోనే భూమి చేసి ప్లేస్ అంటే నేనే స్పేస్ అనలే. నీకు ఏదైనా వంకర టింకర్ మాట్లాడకుండా స్ట్రైట్ మాట్లాడాలనుకుంటే మొగం లెక్క మాట్లాడు, లేదా మూసుకొని వెళ్ళిపో. స్ట్రైట్ కంటే చక్క నిలబడమని కాదు, ఆడే పోయిందిలే చెప్పి ఏమిడు. స్ట్రైట్ కంటే చక్క నిలబడమని కాదు, ఆడే పోయిందిలే చెప్పి ఏమిడు. పోయింది కాదు, 20 ఎకరాల భూమి కావాలి. తీసుకో. ఎడగల్లా చెప్పు. ఎడగల్లో బీచ్ లో కావాలా? బీచ్ లోనా? ఏడ ఈ ఊరు బీచ్ లోనా? వైజాగ్ బీచ్ లో నీకు 20 ఎకరాలు కావాలా? 20 40 తీసుకో. బట్టలు ఇప్పేసి బీచ్ లో దిగి లోపల మునిగి లోపలికి ఎంత దూరం ఊపిరి బుయ్య పట్టుకొని నడుచుకుంటూ పోతావో అంత నీదే. చచ్చిపోయినాక పైకి లేస్తావు, ఆడ బోర్డు పెడతారు, ఈ పిల్లోడు ఇంత లోతు పోయినాడు ఆ పిల్లోనికి ఇది. చచ్చిపోయినాక పైకి లేస్తావు, ఆడ బోర్డు పెడతారు, ఈ పిల్లోడు ఇంత లోతు పోయినాడు ఆ పిల్లోనికి ఇది. కామెడీ ఉందా? నీ కామెడీ కాకపోతే ఏమైనా సీరియస్ కడుతాను. 20 ఎకరాలు నీకు ఒకటేసారి బీచ్ గార్డ్ అంటే ఏం నువ్వేమన్నా అంబానియా లేకపోతే డంబాని కానీ నువ్వేమన్నా? డంబాని అంబాని అడుగుతాను వల్ల ఏం మళ్ళా నీకు 20 ఎకరాలు కావాలంటే నేను చెప్తాడు. మనకి బంగ్లాదేశ్ బార్డర్ లో 20 ఎకరాలు కాదు 40 ఎకరాలు ఇప్పిస్తా. మనకి బంగ్లాదేశ్ బార్డర్ లో 20 ఎకరాలు కాదు 40 ఎకరాలు ఇప్పిస్తా. ఎందుకంటే ఆ భూమి బాంబులు వేసుకుంటానే ఉంటాంటారు. ఆడు ఎవడు ఇల్లు కట్టుకోడు, ఆడు ఏం పొల పనులు చేసుకో. అది కాదు 40 ఎకరాలు తీసుకొని నువ్వు ఏమైనా చేసుకోండి. నువ్వు పోయి బాంబాయి ఆటలాడు. అర్థమైందా?
నీకు ఏ కలగన్నావా ఏమన్నా ఎవడికి 20 ఎకరాలు, అది కూడా బీచ్ రోడ్ లో 20 ఎకరాలు ఉందంటే వాడికి ఎంత కోటీశ్వరుడు అయిపోయింటాడు. అది 20 ఎకరాలకే అంత ఉంటే మన అపార్ట్మెంట్లు ల్యాండ్లు ఇవన్నీ బీచ్ల పక్కన ఉంటే వాళ్ళు ఎట్లుండాల? వాళ్ళు బాగున్నట్లే కదా, బాగున్నట్లే కదా, కరెక్టే బాగున్నట్లే, మంచి సౌండ్ పార్టీ అన్నట్లే. నాకు కావాలి అట్లా. ఏది? నాకే పోయి బీచ్ గడ వంకో, ఎవడని ఏమని ఇస్తే తీసుకో. పోయి బీచ్ గడ వంకో, ఎవడని ఏమని ఇస్తే తీసుకో. అంత నేనేం చేయలేదు. అట్లా అప్పుడు బీచ్ లో నీకు లేవదా? నాకే? నీకే బీచ్ లో లేదు కదా? నాకేదో లేదు. బీచ్ లో నా బీచ్ కాడ స్థలాలు ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి, మొత్తం ఆ ఏరియాలో సగం పైన మందే. అంటే అప్పుడు తాతల కాలం నుంచి వస్తాను, నీకు చెప్పలే అంతే. ఏ గానాలు చేస్తున్నావా? ఏమన్నా గానాలు నీకేమన్నా? ఏ కొట్లమ్మడా నీకు ఇప్పుడు ఏమున్నాయి నేనే చెప్తున్నా. ఇందాక ఏమంటే ఇందాక నిజంగా లేవు? ఉన్నాయా చెప్పు. ఉన్నాయి లేవు చెప్పు. నాకు కావాలి అప్పుడు. ఉంటాయి తలకాయ తిరుగుతుంది. ఏ గుట్ట వస్తాయి 2 మాటలు ఏ గుట్ట వస్తాయి 2 మాటలు మాట్లాడు. 2 మాట ఒకే మాట. బొమ్ములు యాడ నుంచి వస్తాయి? ఏంది పిల్ల? ఎవరితో? కాడ మా తాతలు పెట్టిండి 60 ఎకరాలు తప్పితే నాకు వేరేది ఆడ ఏమీ లేవు. ఓన్లీ 60 ఎకరాలు ఉన్నాయి. దాంట్లో 20-30 ఎకరాలు అపార్ట్మెంట్లు ఉన్నాయి, మిగతా ఖాళీ ల్యాండ్ ఉన్నాయి. కొన్ని హోటళ్ళు కట్టించిన, కొన్ని కోట్లు కట్టించిన, హోటల్ కట్టించిన. ఏమి ఏడి తీస్తానో ఏడి జోలు నువ్వు ఎవరు ఎంక్వైరీ ఆఫీసరా? నువ్వెందుకు ఓరం చేస్తాను? సెల్లు తీసి నా ముందర పెడతావు. ఏందో నీకు తెలుసు, నాకే తెలుసు. అర్థమైందే? వచ్చినట్టు మళ్ళా తాత రాస్తంటే మళ్ళా వస్తాయి. నాకు వచ్చినాయి. ఏమొచ్చాయి? నా ఇష్టం వచ్చింది చెప్తా. నీకేమి? నాకు నచ్చినట్టు చెప్పుకుంటా, నాకు నచ్చిన చోటు పిలిచిపోతా. ఏందే? భూమి తీసుకో యాడా పో. నా 60 ఎకరాల్లో 20 నీకే ఇచ్చేసిన పో తీసుకోపో. ఏ సాడీలు కూతోడా నువ్వు అప్ప సాడీలు చెప్పినాను. చెప్పినానుకో. చెప్పలే. ఇప్పుడు ఉందంటావు లేనంటావు, ఉందంటావు మళ్ళీ తీసుకోంటావు. ఏ కన్ఫ్యూజన్ లేకపోతే ఏం తెలా చెప్తాను. ఏదో నా నోటి నుంచి చెప్పించాలనుకున్నావు కదా, అదే చెప్తాను. నీ సాటిస్ఫాక్షన్ కోసం చెప్తాలే. నేను చెప్తాను కదా. అడుగు చెప్పు. అడిగి నువ్వు అడుగు, ఏమడగలనుకుంటావు అడుగు చెప్తా. సర్లే అడుగు ఏదో నువ్వు ఏమడగలనుకుంటావు అది అడుగు. నిజంగా చెప్తా. నీకు వైజాగ్లో బీచ్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఎన్ని స్థలాలు ఉన్నాయి, ఎంత ఉంది? నా దగ్గర నిజంగా బీచ్ కాడ ఒక్క అడుగు కూడా స్థలం లేదు. నా దగ్గర డబ్బులు ఏమీ లేవు. ఈ విషయం నేను ఇట్లా చెప్పకపోతే నన్ను చంపేస్తానని ఈ అబ్బాయి బయట 20 మంది మనుషులు తీసుకొచ్చి బెదిరిస్తున్నాడు. ఈ విషయం నేను ఇట్లా చెప్పకపోతే నన్ను చంపేస్తానని ఈ అబ్బాయి బయట 20 మంది మనుషులు తీసుకొచ్చి బెదిరిస్తున్నాడు. నాకేం లేవా? నీకేమి బెదిరిస్తాడని చెప్తాను. అది నా ఇష్టం. ఎవరు చేస్తాడని నాకు 60 ల్యాండ్ ఎకరా ఉంది, నువ్వు రామని చెప్పడమ్మా మేడంకి. మేడం వస్తుంది. పోలీస్ షాపు లైఫ్ సెట్ చేద్దామని చెప్పి లోన్ తీసుకుంటానన్నా, మీకు ఏదో స్థలాలు ఉన్నాయంటే వానికి ఏదో మాట కూర్చున్నా. వాడు నిజంగానే దాన్ని పెట్టి తీసుకోవాలనుకుంటాడా? తీసుకోలే. వాడు బాగుపడితే బాగుపడే. కానీ ఏ గుడ్డమూడ నువ్వు పెద్ద స్కెచ్ చేయడము పెద్ద మామూలు నువ్వు మళ్ళా 60 ఎకరాలు యాద ల్యాండ్ కనుక్కుని బీచ్ కాడంతా పొద్దున్న సాయంత్రం వరకు తిప్పాలని డిసైడ్ అయినాను. మేనేజర్ని తిప్పాలనుకున్నాను. ఇప్పుడు మేనేజర్ రాడు. ఎవరు వస్తారంట? ఎవరు వచ్చేది? ఎవరు వస్తారు? నీకు అవసరమా? వచ్చిన వాళ్ళని పొద్దు నుంచి రాత్రి వరకు ఆడాడే తిప్పుకుంటా, బీచ్ కాడ నడిపించుకుంటా, తినిపించుకుంటా. ఇదే
కార్యక్రమాలే చేసుకుంటా టైం వేస్ట్ చేసుకుంటా మొత్తం మెత్తిగా ఆడ పనికి ఎందుకు పోయినామనే దాన్ని బట్టి 60 ఎకరాలు నీట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఆడ చూపించి సార్ మేడం ఇది మనకు సంబంధించిన ల్యాండ్స్, ఇది మనకు సంబంధించిన హోటల్స్, ఇది మనకు సంబంధించిన అపార్ట్మెంట్స్ అని చెప్పి దాన్ని క్లియర్ కట్గా పేపర్లు ఇచ్చి ఇది మనకు సంబంధించిన అపార్ట్మెంట్స్ అని చెప్పి దాన్ని క్లియర్ కట్గా పేపర్లు ఇచ్చి చూసారా సార్ డబుల్ యాక్షన్ చచ్చిపోతావు నువ్వు. ఏ అవతరాలకి ఏం చేస్తావా? సెల్ ఆన్ చేస్తే మరో మాట, సెల్ ఆఫ్ చేస్తావు మరో మాట్లాడుతున్నావు నువ్వు. నేనేమన్నా 3 వేరియేషన్ చూపించేది నేనేమన్నా అపరిచితుడు అనుకుంటువే? ఇప్పుడు నీ బాధ ఏమి కాదు, నాకు 60 ఎకరాలు మేడం చెప్పడం లేనుండడు ఏం చెప్పడం అదే ప్రొఫెసర్ లొంగించుకోడానికి ఏం చేస్తాను ఏం చేస్తామను ఆడదాన్ని ఏం చేస్తాను అనుకుంటున్నాను, ఏం మాట్లాడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? పూజ చేయాలనుకుంటున్నావా? నువ్వేమన్నా ఏం చేయాలనుకుంటున్నావు? తప్పుగా అండగా నిలబడాలనుకుంటున్నావా? అమ్మ చెప్పు. చెప్పుకుంటాను సరే నువ్వు ఇప్పుడు ఒక ఆడదాని ఓడదాని అంటున్నావు, మేడంకి ఒక అన్నగా ఉంటావా నువ్వు? అన్నగా ఎవడు రాసుకుంటున్నా మళ్ళా నువ్వెందుకు మళ్ళీ ముందు నిలబడతాను? ఏదో వాళ్ళ అన్న లెక్క ప్రతిదాని తమ్ముడా తమ్ముడు కాదులేనా మళ్ళా ఎవరు కానీ కోని గీసుగా కొట్టమండి నీకెందుకు నా 60 ఎకరాల గురించి? బ్యాంక్ లో వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు, ఆడ ఉందో లేదో చూసి వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఈ రోజు పక్కన నీకెందుకు చెప్తాను చెప్తారు ల్యాండ్ ఎట్లా వచ్చింది అది ఇప్పుడు ఎట్లా వస్తాయి? నేను చూసా పోనికి చూసా పోనికి ల్యాండ్ పెట్టి వారికి ఏమన్నా ఇప్పించి అక్కడ మంచి జ్యూస్ ఫ్యాక్టరీ ఏమైనా కట్టిద్దామని ప్లాన్ లో ఉన్నా. నువ్వు ప్లాన్ లో ఉండవని కాదు, నువ్వు పెద్ద స్కెచ్ అది వాని కూడా ఏం జరుగుతుందో అని వాని కూడా తెలియదు మళ్ళా. వాడు ఇన్వాల్వ్ అయిన కూడా తెలుదా వానికి ఏం జరుగుతుంది అది మాకు తెలియదు మళ్ళా. అదే నీకు మైండ్ మార్చేస్తావు నువ్వు. పో ఏం పోలా పోయేది కాదు ఇదే కాదు నీకు మళ్ళా మామూలుగా ఉండదు. జ్యూస్ షాప్ అని వీడియో పంపిస్తా ఉండు. ఏంది రే ఇది వాళ్ళ బ్యాంక్లో పోయి చూపి ఇట్లా రౌడీజం చేసేకి ఇళ్ళగాడికి మనుషులు పంపిస్తున్నారు. వీడు చూడండి పక్క 420 గుండాగా లెక్కున్నాడు. ఇట్లా రౌడీజం చేసేకి ఇళ్ళగాడికి మనుషులు పంపిస్తున్నారు. వీడు చూడండి పక్క 420 గుండాగా లెక్కున్నాడు. మళ్ళీ వెళ్ళిపో నేను బ్యాంకుకి పంపిస్తా. చూడండి దౌర్జన్యం చేసుకుంటా వెనకలో కత్తి ఏదో పెట్టుకున్నాడు, కడ్డీలు పెట్టుకొని వస్తున్నాడు. పరిగెత్తద్దు నువ్వురా. హాయ్ కర్ణ.